తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ దివంగతులుగా మారిన తర్వాత అనేక రాజకీయ సమీకరణలు కూడా జరిగాయి. కానీ అసలు ఆ సార్‌కు దక్కినటువంటి గౌరవం ఏ మేరకు దక్కిందన్నటువంటి విషయం కూడా బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ప్రస్తావించాల్సినటువంటి అవసరం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జయశంకర్ సార్‌కు సంబంధించినటువంటి 92వ జయంతి సందర్భంగా కూడా ఇక్కడ హనుమకొండ ఎస్‌డిఎల్‌సిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. సార్ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత అనేక అంశాలు దీంట్లో తెర మీదకి వస్తున్నాయి. అంటే సార్ గురించి తెలిసింది కొంత, తెలియంది ఇంకెంతో ఉందన్నటువంటి విషయాలు కూడా ఫోటో ఎగ్జిబిషన్‌లో తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఎగ్జిబిషన్‌కు మొత్తం కర్త, కర్మ, క్రియ అయినటువంటి కొనతం కృష్ణ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. మరి వారికి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నప్పటికీ కూడా జయశంకర్ సార్‌కు ఎంతో చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎంత చేసినా తక్కువే అన్నటువంటి విషయం కూడా ఇప్పుడు మనకు ఇక్కడ సార్ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి కొనతం కృష్ణ సార్‌తో మనం మాట్లాడదాం. మరి ఫోటో ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి వారికి ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? మరి ఎందుకు ఇంత ఇనిషియేషన్ తీసుకోవాల్సి వచ్చిందో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతానికి కొనతం కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ ఇప్పటివరకు ఈ ఆలోచన ఇంతవరకు ఈ జయశంకర్ సార్ అంటే ఈ ఫోటో ఎగ్జిబిషన్ అనేది మామూలుగా అనుకున్నారు. కానీ ఈ ఎగ్జిబిషన్‌లో చూసినటువంటి ఫోటోలను చూస్తుంటే దీని ఆవశ్యకత ఇంకా చాలా ఉందన్నటువంటి ఆలోచనలు వచ్చినటువంటి వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఆలోచనలు ఎందుకు మీకు బీజం పడ్డాయి? మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోలు కూడా ఇక్కడ బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అన్ని దశలకు సంబంధించినటువంటి ఫోటోల్ని కూడా మీరు దీంట్లో ఉంచారు. తను మర్కజీ స్కూల్లో 7వ తరగతి చదువుకున్నప్పటి నుండి 6వ తరగతి చదువుకున్నప్పటి నుండి ఇప్పుడు అంటే దివంగతులుగా మారేంత వరకు తనకున్నటువంటి వివిధ దశల్లో ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా చూపించి అసలు చాలా ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుకు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ గురించి చెప్పేటువంటి అవకాశము ఈ ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో చెప్పగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఇది ఎందుకు ఇంత ఇనిషియేషన్ తీసుకున్నారు? థ్యాంక్ యూ. మీరు ఇంత మంచి మాట అడిగినందుకు. విషయం ఏంటంటే మానవ జాతి అంటే బుద్ధిజీవులు. అన్ని జీవరాశుల కన్నా మానవ జాతి అనేది బుద్ధిజీవుల జాతి. బుద్ధిజీవి ఏం చేయాలి? సమాజము ఎక్కడైతే సక్రమంగా స్థాయిలో లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా బుద్ధిజీవులు చేసే పని ఏంటంటే సమాజాన్ని జాగృతం చేయడం. ఆ జాగృతంలోకి వెళ్ళి పుట్టిందే జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎక్కడ మొదలైంది? చాలా వరకు తెలిసిందే జయశంకర్ గారు వచ్చేసి తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ కార్యకర్త అని అంటారు. కాదండి. ఆయన రాకముందుకే మర్కజీ హై స్కూల్లో వందే మాత్రం పాడుతున్న క్రమంలో ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో తన యొక్క టీచరు ఒక ముస్లిం అతను వద్రా జయశంకర్ అతను సార్లతో గొడవ పడొద్దు అంటే జాతీయ గీతం ఎందుకు పాడొద్దు, జాతీయ గీతం ఎందుకు పెట్టలేదు, మరి జాతీయ గీతం పాడాలి కదా, వందే మాత్రం ఉంది కదా అని ఆనాడే క్వశ్చన్ చేశాడు. ఆ క్వశ్చన్లకి వెళ్ళి పుట్టిందే ఈనాడు తెలంగాణ రాష్ట్ర యొక్క భవితవ్యం అని నేను అనుకుంటున్నాను. అక్కడి నుంచి మొదలవుతే నాకెందుకు కలిగింది ఇది అంటే, ఇది చాలామంది పిల్లలు మేము ఉద్యమకారులం. జయశంకర్ గారికి నాకున్న సంబంధం ఏంటంటే, నాకు నేరెళ్ళ వేణుమాధవ్ గారు కల్చరల్ గురువు. నేను ఒక ఆర్టిస్ట్. ఆ గురువు గారును నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఈయన క్లాస్మేట్స్. మర్కజీ హై స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే బిఏ ఉర్దూ మీడియం అక్కడ వరకు ఇద్దరు క్లాస్మేట్స్. ఇప్పటికీ ఆ విషయం చాలా మందికి తెలియదు. వేణుమాధవ్ గారు అంతర్జాతీయ మిమిక్రీ అసోసియేషన్ తెలుసు, జయశంకర్ సార్ ఒక ప్రొఫెసర్, మంచిగా తెలంగాణ సిద్ధాంతకర్త అని తెలుసు. కానీ వీరిద్దరు ఒక క్లాస్మేట్ అని ఎవరికి తెలియదు చాలా వరకు. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు నేను 2002లో నేరెళ్ళ వేణుమాధవ్ గారి 70 వసంతాలు నిండిన పండుగ అని చెప్పేసి పబ్లిక్ గార్డెన్లో నేను ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు ఇంత ఉధృతంగా లేదు తెలంగాణ. ఆ టైంలో జయశంకర్ సార్ పిలిచారు రండి అని చెప్పేసి. అప్పుడు వచ్చినాక తర్వాత అప్పుడు అన్నాడు, ఏంట్రా నువ్వేంటి అని అంటే, నేను పలానా వ్యక్తి. నేను అప్పుడంటే వీళ్ళు మాకు బట్టల దుకాణం ఉండేది. మా బట్టల దుకాణంలో వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళంతా వచ్చేసి బట్టలు కొనుక్కునేవాళ్ళు. పలానా తాత కొంతం పాప మా తాత అంటే, అరే కొంతం పాప మీ తాతనా, ఓహో అట్లాగా అని చెప్పేసి మంచి పని చేసేవారు. నేను మాధవ్కు పద్మశ్రీ అవార్డు వచ్చినా కూడా అంత గొప్పగా చేయలేదట అని సారే అన్నాడు. అప్పుడు ఆ అవార్డు ఐక్యరాజ్య సమితి కూడా ఆయన పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఇంత తను పుట్టిన గడ్డ మీద, వరంగల్ గడ్డ మీద కాలేదురా బాగా చేసావని చెప్పేసి అన్నాక తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నువ్వు ఏం చేస్తున్నావు? నేను డాక్టర్ని అండి అన్న. మరి ఇంకేంటిది, మరి ఈయనతో నీకేం పని అని అన్నాడు. అంటే నేను ఒక ఆర్టిస్ట్ని సార్, నేను ఒక నటుడిని అని చెప్పా. అప్పుడు ఏమన్నానంటే, తెలంగాణలో కళాకారులే కదా ముందు నడపాలి అన్న ఫస్ట్ ఇన్స్పిరేషన్ అక్కడ మొదలైందండి నాకు. ఆనాడు మొదలైనాక తర్వాత నాకు తోడు మా ఫ్రెండ్ శేషు అని ఉంటారు, ప్రొఫెసర్ శేషు. మేము లోక్సత్తా పార్టీలో పనిచేసాము. అట్లా మేము లోక్సత్తా పార్టీలో పనిచేసినప్పుడు ఏం జరిగిందంటే, మేము అరెస్ట్ కాబడ్డాం. భూపతి కృష్ణమూర్తి గారు, నేను, శేషు, తర్వాత ఇంకా మిగతా మిత్రులు మమ్మల్ని 2000 సంవత్సరంలో అరెస్ట్ చేశారు మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో. చేసినప్పుడు అప్పుడు ఆ మాట వచ్చిన తర్వాత
అప్పుడు చెప్పారు, ఉద్యమంలో కళాకారులు ఉంటేనే తప్ప ముందు అడుగు వేయొద్దు అని చెప్పేసి. యాజ్ ఏ కళాకారుడిగా నేను చూసింది కాశీబుగా చేసి కన్వీనర్గా పనిచేశాను కాబట్టి అలా ప్రస్థానం మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ ఫోటోలని దాదాపు సేకరించడం అంటే మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే 1947లో మర్కజీ స్కూల్లో ఉన్న టైంలో మీరు ఆ ఫోటోలు సేకరించడంటే చాలా కృషి చేయాల్సి ఉంటుంది. ఒక విధంగా చాలామంది పిహెచ్డీలు అవి ఇవి చేస్తూ ఉంటారు. కానీ ఈ ఫోటోలు సేకరించడమే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఎట్లా దొరికింది సార్ మీ ఫోటోలన్నీ ఎక్కడే సేకరించారు? ఇప్పుడు తను చైల్డ్‌హుడ్‌లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, తను బాల్యంలో ఉన్నటువంటి గడిపినటువంటి మధుర స్మృతులు, మళ్ళీ అలాగే తన ఆర్టిస్ట్‌గా కూడా ఉన్నటువంటి ఫోటోస్ కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాము. మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే అసలు వారి ఏ ఉద్దేశంతోటి వారు అప్పుడు ఆ సమయంలో దిగారో తెలియదు. కానీ మీరు తీసుకున్నటువంటి ఆర్ట్ గ్యాలరీకి, లేకపోతే తెలంగాణకు ఒక మళ్ళీ వారధిగా జయశంకర్ సార్ కనబడుతున్నారంటే ఆ వారికి మధ్యలో, వారికి మళ్ళీ ప్రజలకు మధ్య వారధిగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా వారి జీవిత చిత్రం తెలుసుకోవడానికి అనిపిస్తుంది. మరి ఈ ఫోటోలన్నీ ఎట్లా సేకరించారు సార్? ఏం లేదు సార్, దీనిలో ముఖ్యంగా ఏంటంటే మన బ్రహ్మం అతని దత్తపుత్రుడు ఉన్నాడు, అతన్ని కొంత సహకరించాం, కొంత చానే సహకరించారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇది ఒక మీడియా వ్యవస్థలో మిగిలిపోయినాయి ఇవన్నీ. గత ప్రభుత్వంలో ఒక మీడియా వ్యవస్థ నడిచింది, ఆ వ్యవస్థలో ఇవి మిగిలిపోయినాయి. కాకపోతే మీలాంటి మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు చాలామంది నాకు ఉన్నారు కాబట్టి ఎవరికి వీలైతే నేను ఇట్లా యాక్చువల్లీ నేను ఫోటో గ్యాలరీ పెడదాం కాదు, నేను డాక్యుమెంటరీ ఫిల్మ్ కానీ చెప్పి జాతిపిత అని చెప్పేసి తెలంగాణ జాతిపిత సినిమా టైటిల్కి వెళ్తే నాకు టైటిల్ ఇయ్యలే. టైటిల్ ఇవ్వకపోతే నాకు అప్పుడు కొద్దిగా కసి పెరిగి నేను సినిమా కని చెప్పేసి అప్పుడు చాలా 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 కష్టపడ్డాను, చాలా నష్టపోయాను కూడా. ఆ తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు డాక్యుమెంటరీ మూవీ గురించి బ్రహ్మం దగ్గరికి పోయినప్పుడు బ్రహ్మం ఏం చేసినట్టు, నా దగ్గర ఏం లేవండి, ఇవన్నీ హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి, ఇక్కడ ఏం లేవని చెప్పిండు. దాని తర్వాత ఏం చేద్దామని చెప్పేసి మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు చాలామంది హెల్ప్ చేస్తే, ప్లస్ బ్రహ్మం కూడా బాగానే హెల్ప్ చేశాడు. అలా సేకరించిన ఫోటోలే ఇవన్నీ. మనం ఇంకా కొన్ని తెలుసుకుందాం సార్. ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి విషయంలో ఇంకా కొద్దిగా మనం మాట్లాడదాము. దీంతో పాటు ఇక్కడ చూడొచ్చు మనం దాదాపు ఇక్కడ మర్కజీ స్కూల్లో కూడా 1947లో కూడా ఉన్నటువంటి ఫోటో, తను చైల్డ్హుడ్గా ఉన్నటువంటి ఫోటో, ఫీమేల్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి ఫోటో, అలాగా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వస్తుంటే సార్ వాళ్ళు దిగినప్పటి అంటే ఎప్పుడు చిన్నప్పటి చైల్డ్హుడ్తో పాటు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పటి ఫోటోలు కూడా దీంట్లో ఉన్నాయి. అంటే తన విద్యతోటి అనుబంధంగా ఉన్నటువంటి ఫోటోలు దీంట్లో ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ గ్యాలరీలో ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఇక్కడ ప్రజాకవి కాళోజీ నారాయణరావు, పుట్టుకనిది చావునిది, బతుకంతా దేశానిది అనే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చి మనిషి యొక్క అస్తిత్వాన్ని గుర్తు చేసినటువంటి కాళోజీ నారాయణరావు పక్కనే కూర్చున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫోటో. ఇక్కడ కాళోజీ నారాయణరావు గురించి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. జరిగేదంతా చూస్తూ ఊరుకుంటా ఉండడానికి నేను సాక్షి భూతుణ్ణి కాదు, సాక్షాత్తు మానవుణ్ణి అన్నటువంటి ఆ మాటలు వింటుంటే ఎంతో ఒక బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది. అంటే మనిషి యొక్క గొప్పతనాన్ని సాక్షాత్తు మానవుణ్ణి అని చెప్తున్నంటే అది ఈక్వల్ టు ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం భగవంతుణ్ణి అన్నట్టు. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి ఒక శక్తి మనిషికి ఉంటుంది కాబట్టి అవన్నిటికీ సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల కలయికతోటి ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ 1956లో తను గ్రాడ్యుయేట్గా ఉన్నటువంటి ఫోటో. అలాగే ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో కూడా తను చదువుతున్నప్పుడు 1954లో కూడా ఇక్కడ BA పట్టా పొందినటువంటి ఆ పరిస్థితి. అక్కడ నుండి మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే తను ప్రొఫెసర్గా తన జీవితం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా వెళ్తున్నటువంటి దానికి సంబంధించి ఒక్కొక్క గ్యాలరీ కూడా కనిపించింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ దీనికి సంబంధించి భూపతి కృష్ణమూర్తి గారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్న ఫోటో ఎగ్జిబిషన్ కూడా భూపతి కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక సంబంధించి కూడా అనేక అంశాలు కూడా ఉన్నాయి. మరి మనం ఇటు పక్కకు వెళ్తే మాత్రం ఇక్కడ పొలిటికల్ యాంగిల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సార్ తోటి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తున్నాం రాజకీయ సమీకరణ జరుగుతున్నటువంటి ఫోటోలు, అలాగే విద్యార్థి దశగా తను ప్రొఫెసర్గా, అలాగే ఎన్నో రిప్రజెంటేషన్లు ప్లస్ అన్ని అంశాలతో కూడినటువంటి ఫోటోలు కూడా దీంట్లో ఉన్నాయి. ఒక్కసారి సార్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు చూసినట్టయితే ఈ ఫోటో ఎగ్జిబిషన్ని మనం చూస్తున్న మల్టిపుల్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఎన్ని విభాగాలుగా మీరు చూస్ చేసుకున్నారు? ఒక్కొక్క విభాగాన్ని చూస్తుంటే ఒక దగ్గర విద్యార్థి విభాగం కనిపిస్తుంది, మరొక దగ్గర చూస్తుంటేనేమో పొలిటికల్ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి, ఒక్కొక్క దగ్గర ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మరొక దగ్గర ప్లస్ మన దేశ ప్రధానులు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మదర్ తెరిసా లాంటి వాళ్ళు ఉన్నారు. మరి దీన్ని ఎన్ని కేటగిరీలో మీరు ఈ ఫోటో ఎగ్జిబిషన్ విభజించారు? మొత్తం ఎన్ని ఫొటోస్ ఉన్నాయి ఇందులో? సుమారుగా 300 ఫోటోలు అండి. అయితే యాక్చువల్గా 500 ఫోటోలు ఉన్నాయి నా చోట, కానీ ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేనందున ఒక 300 ఫోటోలు మేజర్గా తీసుకున్నాం ఇందులోకెళ్ళి. ఇంకొక మాట వచ్చేసి ఏంటంటే జయశంకర్ గారు బాల్య నుంచి మొదలుపెట్టుకు తుది శ్వాస విడిచేంత వరకు ఇక్కడ అప్లికబుల్ చేస్తున్నాను. అందులో వచ్చేసేసి తను
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, బట్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో పనిచేశాడు కేసీఆర్. ఇప్పటికి చివరి వరకు కూడా తీసుకోలేదు. లేదండి, కేసీఆర్ గారు ఎన్నోసార్లు అడిగారు, మీరు సభ్యత్వం అంటే మీ పక్కకున్న తర్వాత నా సభ్యత్వం మీకు అవసరమా, ఉద్యమం ముఖ్యం కానీ అని చెప్పేసి. అయితే తన మాట ఏమనేవాడంటే, నేను ఒక పార్టీకి కనుక మెంబర్షిప్ తీసుకుంటే ఆ మెంబర్షిప్ పార్టీకి పరిమితం అయిపోతే ఆయన సిద్ధాంతం ఒకటేనండి, రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి వెళ్ళి రాష్ట్ర ఆర్ఎస్ఎస్ వరకు అందరినీ కలుపుకొని తెలంగాణ సాధించాలనేది ఆయన యొక్క దృఢ సంకల్పం అన్నట్టు. అందుగురించి నా పార్టీ టికెట్ తీసుకోలేదు, కానీ నేను పనిచేస్తాను, ఎవరితోనైనా పనిచేస్తాను అని అన్నాడు. అందులో జయశంకర్ సార్ కేసీఆర్ నమ్మాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనకు సిద్ధించింది. మనం గమనించాల్సింది ఇప్పుడు సార్ చెప్తున్నటువంటి విషయాలు కూడా, ఎందుకంటే ఒక ప్రొఫెసర్, ఒక ఇంటెలెక్చువల్, ఒక స్టేట్స్మెన్, ఇవన్నీ చూస్తుంటే ఇప్పటి వరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచన విధానంలోని అంతరార్థం 2-3 మాటల్లో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడ్డ తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంతో మంది కూడా ప్రముఖులు వస్తున్నారు. ఆ తర్వాత సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ ఆలోచన నుంచే మొదలైనటువంటి ఉద్యమం కాబట్టి ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి విషయాల మీద కూడా సభ్యత్వం కూడా తీసుకోమంటే కూడా తను కొంత నిరాకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఒక పార్టీకే పరిమితం అయిపోతాం కాబట్టి ఇక్కడ తెలంగాణ సాధించడమే జయశంకర్ సార్ లక్ష్యం కాబట్టి దానికి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. నేనే పక్కన ఉన్న తర్వాత మళ్ళీ సభ్యత్వం ఎందుకు అన్నటువంటి విషయం, ఎందుకంటే ఇక్కడ కాగితాలకు పరిమితమైనటువంటి ఆలోచనలు కాదు, ఇక్కడ మొత్తం ఉన్నతమైనటువంటి ఆలోచనలకు ఒక ప్రతిరూపమైనటువంటి ఒక సాక్షాత్తు ఆ సిద్ధాంతకర్తనే పక్కన ఉన్న తర్వాత పార్టీ సభ్యత్వం అవసరం అన్నటువంటి మాటలు కూడా అందులో మనకు గోచరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్టయితే కేసీఆర్ గారు ప్రస్తుతానికైతే ఖమ్మంలో జరిగినటువంటి ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఉద్యమం ఉర్రూతలుగుతున్నటువంటి సమయంలో ఆమరణ నిరాహార దీక్ష జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ వారికి నిమ్మరసం ఇచ్చి ఆపినటువంటి పరిస్థితి. తర్వాత మనం చూడొచ్చు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే జయశంకర్ సార్ సిద్ధాంతకర్త ఎలా ఉన్నారో, వాళ్ళ సాన్నిహిత్యం, వాళ్ళ గురుభక్తి, వాళ్ళకు ఉన్నటువంటి ర్యాపో, ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండడం వల్లనే ఇక సమాజానికి సంబంధించినటువంటి తెలంగాణ వ్యవస్థ ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి ఆల నరేంద్ర గారు కూడా వారితో పాటు కలిసి తిరిగి ఉన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సింది. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానం అనేది ఒక అద్భుతమైనటువంటి రూలింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి సందర్భాలు మనకు గడిపెడుతున్నాయి. అలాంటి ఫోటోలు కూడా చాలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ రోజు గద్దర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రొఫెసర్ జయంతి ఈ రోజు ఉంది, అలాగే అదే రోజు వర్ధంతి కూడా గద్దర్కి సంబంధించింది కాబట్టి మనం చూడొచ్చు ఉద్యమకారులు, కళాకారులు, అలాగే రాజకీయ నాయకులు, ఇక్కడ అందరూ ఒక ఫోటో ఒక ఫ్రేమ్లో ప్రముఖులు, ఆ కళాకారులు అందరూ కూడా ఒకే ఫ్రేమ్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫోటో గ్యాలరీలో ఇలా మనం చూస్తున్నాము. దాంతోపాటు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఉద్యమాల్లో ఉర్రూతలగించినటువంటి సందర్భాలు, కేసీఆర్ ఇక్కడ శివాలెత్తిపోయి ఆంధ్ర పెత్తందారులను ఎదిరించినటువంటి సందర్భాలు, అలాగే వారి ప్రతి దగ్గర వెన్నంటి ఉన్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎంతో మంది ఇక్కడ ప్రస్తుతానికి మనకు TUWA H143 సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు అల్లం నారాయణ సారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా వారు సేవలు అందించారు. ఆ తర్వాత అనేక అంశాలు ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి రంగరాజన్ గారు, అలాగే ఒక్కొక్కరి ఫోటోలు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు ఇక్కడ ఏమేమి ఫోటోలు ఉన్నాయో ప్రముఖంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొకసారి ఇక్కడ చాలా ప్రముఖమైనటువంటి ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒకటి అద్భుతమైనటువంటి ఫోటో మనకు ఒకటైతే దర్శనమిస్తుంది. ఇక్కడ చూడొచ్చు తెలంగాణ జాతిపిత అనేటువంటి ఇక్కడ క్యాప్షన్, ఇక్కడ మనకు అందరం అనుకుంటున్నాము తెలంగాణ జాతిపితగా అప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ సారు చనిపోయిన తర్వాత, వారు దివంగతులైన తర్వాత, స్వర్గస్థులైన తర్వాత అక్కడ కేసీఆర్ గారే స్వయంగా నివాళులు అర్పించినటువంటి ఫోటో ఇది. అక్కడ దాంట్లోనే ఉంది తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పి. అట్లాంటి ఆ ఫోటో దగ్గర కూడా కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఉన్నటువంటి సందర్భం. జయశంకర్ సారు వెళ్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతానికైతే వారందరినీ కూడా మనం ఒకరొకరిని కూడా చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇట్లాంటి ఎన్నో ఫోటోలు కూడా ఈ గ్యాలరీలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక్కొక్కసారి సార్తో కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే నాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇక్కడ దిగినటువంటి ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక్కసారి మనం చూడొచ్చు సార్, ఇక్కడ మనం గమనించవచ్చు ఒకసారి తెలంగాణ జాతిపిత అని చెప్పి ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫోటో ఇది. జయశంకర్ సార్ దివంగతులైన తర్వాత కేసీఆర్ గారి నివాళులు అర్పించినటువంటి ఇటువంటి ప్రముఖమైనటువంటి ఫోటోలు ఉన్నాయి సార్. ఇక్కడ మరోవైపు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి
పాదాభివందనం చేస్తున్నటువంటి నాటి ముఖ్యమంత్రి ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ గారి ఫోటో, ఇట్లాంటివి మరి వారు ఒక్కొక్కరు కూడా ఎంత అద్భుతమైనటువంటి కలయికలో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి సార్ ఇక్కడ ఈ ఫోటోల గురించి మీరు ఏం చెప్తారు సార్? ఎక్కువ గురుభక్తిని చాటుకున్నట్టుగా మనం అనుకోవచ్చా సార్ ఇది? ఖచ్చితమండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు జయశంకర్ సార్ చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు తనే జాతిపితగా వర్ణించాడు. ఇప్పుడు కేసీఆర్ సరే దీని అర్థం అదే కదా సార్, దీని అర్థం అదే కదా. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ జాతిపిత ఎవరు అని చెప్పేసి ఒక షార్ట్లెట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ జాతిపిత పక్తు జయశంకర్ గారి అన్న మాటలు కూడా మనకు స్క్రోల్ అవుతుంటుంటాయి. ఇక్కడ మరికొన్ని మనం చూద్దాం. ఎందుకంటే సారు జయశంకర్ సారు ఎక్కడ చూసినా కానీ తన ఉద్యమ చరిత్ర అసలు తర్వాత, ఎందుకంటే ప్రొఫెసర్గా రిటైర్డ్ అయిన తర్వాతనే అసలు ఉద్యమం మొదలైనటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సింది. ఎందుకంటే సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్ జయశంకర్ సారే ఎందుకు ఉన్నారన్నటువంటి విషయాలు కొన్ని చూస్తుంటే, కానీ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తి కాదు, దేశ రాజకీయాలు. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ అంటేనే ఒక పరిశోధనలకు కేంద్ర బిందువు అయినటువంటి వ్యవస్థ ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం గమనించాల్సింది. ఒక ఆచార్యుడు అంటే ఆచరించి చూపించేటువంటి వాడే ఆచార్యుడు. కాబట్టి అట్లాంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు కేవలం తెలంగాణకు పరిమితం కాలేదు. తను ఒక గ్రామీణ వాతావరణంలో తెలంగాణలో పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను తిరగడమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ దేశాలను కూడా తిరిగి వచ్చినటువంటి ఘనత వారిది. ఎందుకంటే చదువుకుంటూ పరిశోధనలకు కూడా ఎన్నో ప్రాంతాలు తిరిగినటువంటి నేపథ్యంలో మరి ప్రపంచం కూడా ఒక వివిధ రకాలుగా మారుతుంది. కాలానికి అనుగుణంగా అద్భుతంగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం కూడా ఎందుకు వెనుకబడిపోతుంది అన్నటువంటి విషయాలు కూడా వారి మదిలో మెదిలినట్టుగా ఈ ఫోటో చూస్తుంటే మనకు అర్థమైపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ప్రముఖులు కూడా వీళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించి ఇంటెలెక్చువల్స్, అలాగే స్టేట్స్మెన్స్, అలాగే పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఫోటోలను చూస్తుంటే మాత్రం చాలా విషయాలు మనకు గోచరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నాటి కృష్ణకాంత్ గారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ వారితో కలిసినటువంటి సందర్భాలు. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేరిన తర్వాత ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి సమకాలీన రాజకీయ అంశాల మీద కూడా పూర్తి పట్టున్నటువంటి వ్యక్తిగా, ప్లస్ సమాజ అభివృద్ధిలో తెలంగాణ ప్రాంతం కూడా తను ఉన్నటువంటి ప్రాంతానికి కూడా ఏదో చేయాలనేటువంటి ఒక సంకల్పంతో అప్పటికే తెలంగాణ వెనుకబాటుకు గురవుతున్నటువంటి కారణాల మీద కూడా ఎంతో పరిశోధనలు చేసిన తర్వాత మరి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలన్నటువంటి ఒక కీన్ అబ్జర్వేషన్ తోటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన ఒక సిద్ధాంతకర్తగా చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని చూస్తుంటే మాత్రం ఇక్కడ కూడా ఎంతో మంది ప్రముఖుల ఫోటో గ్యాలరీలు దాంట్లో కనిపిస్తున్నాయి. వారితోటి పనిచేసినటువంటి సందర్భాలు, వారితోటి మమేకమై వారి యొక్క ఆలోచనలు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తున్న సందర్భాలు కూడా మనం గమనిస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ వారి ఫొటోస్ కూడా చూడొచ్చు. పైన ఉన్నటువంటి ఫొటోస్ మనం చాలా వరకు పాతకాలం నాటి ఫోటోలు కూడా, జ్ఞాపకాలను కూడా ఈ ఫోటోలు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇంకా ఒక అడుగు ముందుకు వేసి అసలైనటువంటి ఫోటోలు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆలోచనలు, వారి యొక్క అంటే సమకాలీన పరిస్థితులలో ఏ విధంగా ఉన్నారనే విషయాలు చూస్తుంటే ఇప్పటి వరకు మనము చదువుకున్నాం. ఇక్కడ మదర్ తెరీసా తోటి కూడా దిగినటువంటి ఫోటోలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకుంటున్నప్పుడు, అంటే మేము చదువుకున్నటువంటి సమయంలో ఇక్కడ ఆగ్నెస్ గోన్షా బోజాక్స్ 1910వ సంవత్సరంలో తను భారతదేశానికి రావడము, తను పుట్టినటువంటి విషయాల గురించి మనం చదివినాం. మదర్ తెరీసా సేవా జీవితం కూడా ఎట్లా గడిచిందన్న విషయం కూడా మనం పుస్తకాల్లో చదువుకున్నాం. మరి అట్లాంటప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మదర్ తెరీసాను కలిశాడా అన్నటువంటి ఫోటోలు కూడా దీంట్లో ఉంటే మనం ఆశ్చర్యపూర్ణంగా మానలేదు. ఎందుకంటే అంత ప్రతిభావంతుడైనటువంటి వ్యక్తి, మొత్తం దేశం నలుమూలలు చుట్టొచ్చినటువంటి వ్యక్తి మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా మదర్ తెరీసా తోటి దిగినటువంటి ఫోటోలు, మదర్ తెరీసాకు సాన్నిహిత్యంగా అక్కడ చుట్టుపక్కల ఎంతో మంది దేశంలో ఉన్నటువంటి ప్రముఖులతో కూడినటువంటి ఫోటోలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది చూసిన తర్వాత మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే 1980 సంవత్సరంలో దిగినటువంటి ఈ ఫోటోలు కూడా మనం చాలా గమనించాల్సింది. అంటే దాదాపుగా 45 సంవత్సరాల క్రితం దిగినటువంటి ఫొటోస్ కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫోటో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఆర్ట్స్ గ్యాలరీలో కూడా, ఈ ఫోటో గ్యాలరీలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫోటోలు మనం గమనించవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతానికి రిజిస్టర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ సంబంధించి కూడా పివి నరసింహారావు ఇక్కడ 1981లో దిగినటువంటి ఫోటో పివి నరసింహారావు తోటి. అంటే ఇవన్నీ మనం చూడొచ్చు. ఇట్లాంటి ఫోటో ఎగ్జిబిషన్లు ఒక అరుదైనటువంటివిగా మనం గమనించవచ్చు. ఇవన్నీ చూస్తుంటా అంటే మళ్ళీ ఇంకా నాటి ప్రధానమంత్రులు పివి నరసింహారావు, అలాగే మాజీ ప్రధానులు 1959లోనే పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇక్కడ ప్రస్తుతానికి శంకర్ దయాళ్ శర్మతో పాటు ఇక ఎంతో మంది ప్రముఖులతోటి కూడా
వారు దిగినటువంటి ఫోటోలు ఇవి అరుదైన ఫోటోలుగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఫోటోలకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ నిర్వహించడం చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి వరంగల్ భూపతి కృష్ణమూర్తి సేవా సమితి మరియు కొత్తపల్లి జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక హనుమకొండ హైదరాబాద్ సహకారంతో ఈ ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నిటికీ కూడా తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త మరియు జాతిపితగా కొనియాడబడుతున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా చేసినటువంటి సందర్భంలో మరొకసారి సార్తో కూడా మనం మాట్లాడదాం. ఒక్కసారి వారు ఈ ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత మరి ఎట్లాంటి స్పందన వస్తుంది, వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మరి దీనికి సంబంధించి మరికొంత సార్తో విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇప్పటివరకు 8 కేటగిరీల ఈ ఫోటో ఎగ్జిబిషన్ చేశారంటున్నారు. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ఏమి ఇచ్చి మనము ఆయన యొక్క రుణం తీర్చుకోవాలన్నటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో తన అభిప్రాయాన్ని, తన ఆలోచనని, తన సేవాభావాన్ని, అంకిత భావాన్ని చాటుకుంటున్న సందర్భాలు ఉంటాయి. మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా మీరు నిర్వహిస్తున్నారు. వచ్చినటువంటి గ్యాలరీ చూసినటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్. మరి అట్లాంటప్పుడు మరి వారి అభిప్రాయాలు మీకు ఏమనిపిస్తున్నాయి? ప్లస్ మీకు ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం మీద మీ తృప్తి పొందుతున్నారా? మరి ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 100% తృప్తి అండి. ఇది ఒక 3 ఏళ్ల కష్టం నాది. ఈ 3 ఏళ్ల కష్టంలో నేను డాక్యుమెంటరీ అని అనుకున్నాను, సినిమా తీద్దామని. సరే, అన్ఫార్చునేట్లీ అది కాలేకపోవడం ఏంది. సో దాన్ని ఎందుకు తీసుకుందామంటే, ఒక మనిషి యొక్క లక్షణము అనేది ఒక మానవ సంస్కృతికి తెలిసినది. ఆ సంస్కృతిలో పుట్టిందే ఇదంతా. ఆ సంస్కృతికి కావాల్సింది ఏంటంటే దగాబడ్డ తెలంగాణ. కాబట్టి ఆ దగాబడ్డ తెలంగాణలో ఒక వ్యక్తి సాక్రిఫైస్ అంటే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఏ మనిషి కూడా జీవించాలనేదే ఆయన దృక్పథం. మానవ జాతి యొక్క దృక్పథం కూడా అలాగే ఉండాలని నేను అంటున్నాను. కారణం ఏంటంటే, బీయింగ్ నేను డాక్టర్గా నేను ఏం చెప్పాలనుకుంటే ఈ ప్రజలకంటే, ఏది చేసినా కూడా సమాజానికి చేయాలి. సమాజమే ప్రతిదీ, సమాజమే బడి, సమాజమే గుడి, ఏదే కానీ సమాజమే. ఆ సమాజంలో ఎలా బతకాలి అనే దాన్ని చూసుకుంటే ఈయన డిసిప్లిన్, ఎస్పెషల్లీ ఈయన డిసిప్లిన్. తెలంగాణ రావడానికి కూడా ఏదో ఉద్యమాలు చేస్తే తెలంగాణ వస్తుందని చెప్పేసి ఈయన కలలు కనలేదు. ఉద్యమంతో పాటుగా ఒక స్వచ్ఛమైన స్టాటిస్టిక్స్ ఉంటుంది దాన్ని. అంటే దాని యొక్క లెక్కలు పత్రాలు కనుక మనం కరెక్ట్ చెప్పగలిగితేనే అప్పుడు ప్రజలు మమేకమవుతారు. అందువరకు 52లో పుట్టిన ఉద్యమం, బట్ 2014లో మనకు ఆవిర్భవించింది. సో ఎక్కడ 52 అక్కడికి ఎంతమంది చనిపోయారు, ఎన్ని ప్రాణత్యాగాలతో జరిగిపోయారు. ప్రాణత్యాగాలు చనిపోయినప్పుడల్లా సారు ఎంతో రోదనకు గురైపోయాడు. ఎందుకు చనిపోతే వస్తుందా? రాదు. బ్రతికుంటేనే మనం పోరాటం చేస్తాం, పోరాటం చేస్తేనే మనకు వస్తుంది అన్న కాన్సెప్ట్ని చేసిన వాడు జయశంకర్ గారు. జయశంకర్ గారి యొక్క తత్వాన్ని కనుక మనం అవలంబించాలంటే జయశంకర్ సార్ యొక్క సిలబస్ కావాలి, ఫోటో సెషన్స్ కావాలి, సార్ పేరు మీద ఒక డాక్యుమెంటేషన్ ఉండాలి. సార్ ఇది నేను చేస్తే, ఇది ప్రైవేట్ సంస్థ నాది కాదు, ఇది గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ చేసేస్తే అది బాగా ఉంటుంది. రెండోదండి, మీకు ఇంకొక మాట చెప్తున్నా. జయశంకర్ సార్ యొక్క సమాధి ఇప్పుడు పద్మాక్షమ గుట్టలో ఉంది. దాని చెదలు పట్టిపోతుందండి. ఒక తెలంగాణ జాతిపిత అనే ఒక సమాధి, అదే ఢిల్లీలో ఉన్న మహాత్మా గాంధీ జాతిపిత కదా, ఆ మహాత్మా గాంధీ జాతిపిత యొక్క సమాధి అలాగే చెడిపోయి ఉంటుందా? కాదు కదండి. అలా అంటే ఎక్కడే కానీ ఇది జరుగుతుంది అంటే మనం విచక్షణ, అంటే మానవులం కాదు అని చెప్పినట్టు అవుతుంటుంది. ఒక మనిషిని ఎప్పుడు గ్రహిస్తారండి? తను చేసిన సేవలు, తను చేసిన త్యాగాలు, తను చేసిన ఎన్నో రకాలు కావచ్చండి. దాన్ని స్మరించుకోవాలి, ఆ బాటలో పయనించాలని కానీ అది మానవ లక్షణం అంటారు. ఉద్యమ సిద్ధాంతకర్తగా ఉండి కూడా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అనేది ఆయన కొడుకు చెప్పిన మాటలలో, నేను పెళ్లి చేసుకుంటే కుటుంబానికి అయితా, సమాజానికి కాను అనే భావనతోనే ఆయన పెళ్లి చేసుకోకుండా ఆ అబ్బాయిని అడాప్షన్ చేసుకున్న బ్రహ్మను. సో అక్కడ ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ మొత్తము నా పుత్రికలు నా పుత్రులు అన్న భావనతోని తెలంగాణ రాష్ట్రం, నీళ్లు నిధులు నియామకాలు అనే పదం అక్కంచెలు ఆయనదే కదా సబ్జెక్టు. అది ఎలా వచ్చింది? లెక్కలు ఉన్నాయి కాబట్టి వచ్చింది. అదే లెక్కలు గవర్నమెంట్కి చూపించాడు, కేంద్ర ప్రభుత్వం చూపించాడు, రాష్ట్ర ప్రభుత్వం చూపించాడు, అందరిని ఒప్పించాడు, మెప్పించాడు. కానీ ఎంతోమంది అమరవీరులు మాత్రం అయ్యారు, ప్రాణత్యాగాలు చేసుకున్నారు. ప్రాణత్యాగం చేసుకున్నప్పుడు ఈయన ప్రతిరోజు ఒక బాధకు గురైపోయి ఎన్నో మార్లు, వద్దు ప్రాణత్యాగం చేసుకుంటే మనకు ఇది తెలంగాణ రాదు, బ్రతుకుంటేనే తెలంగాణ వస్తుందని చెప్పేసి అలా ఒక్క వ్యక్తితోని చెప్పిన వ్యక్తి సార్ తెలంగాణ గురించి ఒక వ్యక్తితోని చెప్తాడు, ఇద్దరితోని చెప్తారు, 10 మందికైనా చెప్తాడు, 100 మందికైనా చెప్తాడు, 1000 మందికైనా చెప్తారు, 2 లక్షల మందికైనా చెప్తారు ఆయన సిద్ధాంతం తెలంగాణ గురించి. అదే కాదు సార్, ఆయన ఒక ప్రొఫెసర్ అయ్యకుండా మనిషి ఎలా బతకాలి అనే దానికి ఇదే కాకతీయ యూనివర్సిటీలో ఒకనాడు నక్సలైట్లు వచ్చేసి చీకట్లో కూర్చొని సమావేశం అవుతున్న క్రమంలో ఈయనే వీసీగా ఉండి ఆ రాత్రి వేళ తన దగ్గర ఉన్న ఎవరైతే బాడీ గార్డ్ ఉంటారో
అతను టార్చ్ పట్టుకొని చూపించుకుంటూ పోతుంటే ఇక్కడ అలజడి జరుగుతుంటుంది. ఏమిటి అలజడి అని చెప్పేసి ఆ టార్చ్ లైట్ పట్టుకున్న వాచ్మెన్తో వెళ్తుంటే వీళ్ళు అక్కడ డిస్కషన్ చేసుకుంటుంటారు. ఎందుకు ఇక మీరు డిస్కషన్ చేస్తారు, మీరు ఎవరు అంటే మేము పలానా అని చెప్పేసి సందర్భోచితంగా మాట్లాడుతుంటే మీరు ఇక్కడ ఎందుకు మాట్లాడాలి, చీకట్లు ఎందుకు మాట్లాడాలి, మరి వెలుతుల్లోకి ఎందుకు రాకూడదు అని చెప్పేసి కాలేజీ క్యాంపస్లోకి పిలిపించుకున్నాడు సార్ ఆయన. అలాగే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఈ రోజున, లేకుంటే బీజేపీ అనుకుంది, ఏదైనా అనుకుందాం, అది మతం గురించి మనం పక్క పెట్టేద్దాం. కానీ ప్రతి వారి దగ్గరికండి, ప్రతి వారు బీజేపీ కాదు, కాంగ్రెస్ కానీ, పీపుల్స్ వారు కానీ, మావోయిస్టులు కానీ, ఏ లెఫ్ట్ ఆర్గనైజేషన్లు, కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్లు, ఏ ఆర్గనైజేషన్కు కూడా వాళ్ళు ఏమంటే చీకట్లో పోవద్దు, వెలుతురులోకి వెళ్ళాలి, వెలుతురులోకి వెళ్తేనే మనం అనుకుని సాధించగలుగుతాం అన్న భావనతోని ఆ విధంగా ఆయనే మమేకమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముఖ్య కార్యకర్త, ముఖ్య జాతిపిత, సిద్ధాంతకర్త. ఇక ఆయనకు మనం నా వల్ల కాదు సార్ ఆయన గురించి చెప్పడం మన తరం కాదు. నాకు అర్థమవుతుంది సార్. ఇక్కడ ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ మానవ వనరుల అభివృద్ధి వేదిక, ఎందుకంటే మానవ వనరుల్ని తయారు చేయడమే ఇక్కడ వారి ఉద్దేశంగా అనిపిస్తుంది. ఇక్కడ జీవితం యొక్క విలువ తెలుసు కాబట్టి ఆ విధంగా జీవితంలో తను బతికి ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా బతకాలన్నటువంటి ప్రణాళికలు, అలాగే అలా బతకాలంటే తనకు ఒక మంచి వాతావరణం కూడా ఉండాలి. కాబట్టి ఇది తెలంగాణ సరైనటువంటి విధంగా లేదు కాబట్టి మళ్ళీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకునేటువంటి పరిస్థితులు కనిపించినాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆ తర్వాత ఎన్నో అద్భుతమైనటువంటి ప్రణాళికలు రచించారు. ఆ అద్భుతమైనటువంటి ప్రణాళికలు వెనుక ఎంతో ఇక్కడ మానసిక శ్రమ ఉంది, ఎంతో శారీరక శ్రమ ఉంది, ఒక ఆర్తనాదాలు ఉన్నాయి, ఇవన్నిటి తర్వాత చివరికి రూపుదిద్దుకున్నదే ఫైనల్గా మనం తెలంగాణ అని అనుకోవచ్చు. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎన్నో ఒక స్ట్రాటజికల్గా స్టాటిస్టిక్స్ తీసుకుని వచ్చి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడకూడదు అని చెప్పి ఒక విషయాలు కూడా ప్రభుత్వానికి చెప్పిన తర్వాత అన్ని రకాలుగా గమనించిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం ఉరుతలొగి 2001 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతం అంతా సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ అస్తిత్వాన్ని కోరుకున్నారు, తెలంగాణ మనుగడ కోరుకున్నారు. ఆత్మగౌరవం కోసం నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి ఒక అన్ని అంశాల మీద కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో ఇది ఇవ్వక తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంతో అణగారినటువంటి వ్యవస్థకు గురైనటువంటి తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇలాగే ఉంటే మొత్తం మోడువారిపోయేటువంటి వ్యవస్థ ఉంటుంది. అంటే మానవ వనరులు కూడా క్షీణించిపోయి ఒక ఆత్మగౌరవం కోల్పోయి జీవోత్సవాలుగా బతికేటువంటి వ్యవస్థను చూడలేక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలన్నటువంటి ఆకాంక్షను వెలిబుచ్చి అందుకోసం తను పెళ్లి కూడా చేసుకోకుండా ఒక పెళ్లి చేసుకుంటే కుటుంబానికే పరిమితం అయిపోతాను, లేకపోతే సమాజం కోసం నేను బతుకుతానన్నట్టు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన చేసి తెలంగాణ కోసం జీవితం అంతా గడిపినటువంటి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక మహానేతగా, ఒక దార్శనికుడిగా, ఒక మార్గదర్శిగా, ఒక స్టేట్స్మెన్గా ప్రొఫెసర్ జయశంకర్ సార్ మనకు ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కు సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీని మనం చూడడం కూడా చాలా అద్భుతమైనటువంటి అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఫోటో చూస్తుంటే ఒక్కొక్క అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన మధ్యలోనే మన తెలంగాణలో పుట్టినటువంటి ఇంత గొప్ప వ్యక్తి అన్నటువంటి విషయాలు కూడా మనకి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆర్ట్ గ్యాలరీ మనం ఫోటో ఎగ్జిబిషన్ చూస్తేనే ఇంత అనుభూతి పొందుతుంటే మరి ఆయనతోటి గడిపినటువంటి మధుర క్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారికి కూడా ఇంత గొప్ప అనుభూతి కలగాలంటే, రేపు రాబోయే తరాలకు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్ర జరగాలంటే దాన్ని ఇంకా చాలా ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ సార్ చెప్తున్నట్టు ఇది ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రైవేట్ సంస్థగా నేను చేస్తున్నాను, కానీ ప్రభుత్వాలే చేసుకోవాలన్నటువంటి విషయాలు కూడా మనం చెప్తున్నాం. ఒక్కసారి మన సార్తో ఒక విషయం మనం మాట్లాడదాం, ఎందుకంటే ఇక్కడ చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. సార్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇంతకుముందు వచ్చినటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో ఫోటో ఎగ్జిబిషన్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయాన్ని మాత్రం వెలుగుచ్చారు. మరి ఒక్కరోజు ఎగ్జిబిషన్ ఇది సరిపోతుందా, మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఫోటో గ్యాలరీని చూస్తుంటే మాకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తుంది. మన జయశంకర్ సార్లో ఇంత దాగి ఉందా, ఇంత ప్రతిభ దాగి ఉందా, మరి ఇట్లాంటి జయశంకర్ సార్ను మనం ఇంత నిర్లక్ష్యంగా ఏదో ఉద్యమ సిద్ధాంతకర్తగానే మనం చూస్తున్నాం తప్ప మరి దీని వెనుక ఉన్నటువంటి ఆయన శ్రమ, కృషి అంతా దీంట్లో కనబడుతుంది. ఇంత ఒక ఇంటెలెక్చువల్, ఒక స్టేట్స్మెన్ ఆయనలో ఎంత రగులితే ఈ తెలంగాణ సిద్ధాంతకర్తగా తను ఆవిర్భవిస్తాడన్నటువంటి విషయాలు కూడా ఇవన్నీ చూసిన తర్వాత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఒక్క రోజుకే ఈ ఎగ్జిబిషన్ మీరు పరిమితం చేస్తారా, లేకపోతే దీనికి సంబంధించి కొనసాగింపుగా ఇంకేమైనా చేస్తారా? వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇది ఒక దీనికి సంబంధించి ఒక ఎగ్జిబిషనే పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ఒక స్మారక వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో ఎప్పటికీ ఇంతకంటే పెద్ద పెద్ద నిలువెత్తు ఫోటోలతోటి ఈ ప్రోగ్రాం పెట్టాలని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు దీనికి సంబంధించి ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. ఇంతకుముందు అంటారు కదా సరే, 1000 కిలోమీటర్లు అయినా సరే ఒక అడుగుతోటే ప్రారంభమవుతుందని చెప్పారు. దానికి ఒక అడుగు మీరు ముందుకు వేశారు. ఒక అడుగు కాదు, ఇది మార్గమే అంటే సూచించినట్టుగా మాకు కనిపిస్తుంది. మరి ప్రభుత్వాలకు ఇది ఒక డాక్యుమెంట్గా, ఒక డెమో లాగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వాలు ఏం చేసి మరి దీన్ని ఇంకా ఉన్నతంగా భవిష్యత్తులకు అందించాలనుకుంటున్నారు? తప్పదండి కదా. ఎవరైనా నేను ఒక మాట చెప్తుందంటే
మీరు చేయవలసిన పని మేము చేస్తున్నాం, ప్రభుత్వాలు చేయవలసిన పని ప్రైవేట్ సంస్థలు చేస్తున్నాయి. ప్రైవేట్ సంస్థల డబ్బులు ఉండవు కదండి, మా దగ్గర మానవత్వం ఉంటుంది కదా, మేము పోరాట యోధులం కాబట్టి ఆ కాంటెంట్నే మేము తీసుకున్నామండి. నా రిక్వెస్ట్ ఒకటే, మీకు గవర్నమెంట్కి నేను చెప్పేది ఏంటంటే, ఆ ప్రభుత్వం పట్టింపు చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా పట్టింపు చేయట్లేదు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ. నేను ఏమంటున్నా అంటే, ఈ పదము ఇక్కడి నుంచి వెళ్ళి మొదలు పెట్టాము కాబట్టి ఇది 33 జిల్లాలకు విస్తరించాలంటే మాత్రము మాకు మీరు సహకరించినా పర్లేదు ప్రభుత్వం నుంచి వెళ్ళి, లేదు అనుకుంటే మీరు మా దగ్గర నుంచి తీసుకోండి, మేము మీకు ఇచ్చేస్తాము, అది మేము ఇచ్చేస్తాం మీకు కావాల్సి ఉంటే. రెండో విషయం ఏంటంటే, ఇది ఇక్కడికి పరిమితం కావదండి. ఒకవేళ ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే స్వచ్ఛంద సంస్థల సహకారంతో జయశంకర్ సార్ యొక్క బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరినీ తీసుకుంటాను. అందరినీ తీసేసుకుని 33 జిల్లాలు తిరిగేసేసి ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నేను కొనసాగింపుగా చేస్తాను. లాస్ట్కి వచ్చేసిన తర్వాత అక్కడ మనకు అమరవీరుల ధామం ఉంది, మనకు అసెంబ్లీ ముందట. మనం అవసరమైతే ఈ ఫోటో సెషన్స్ మొత్తం అలా పెట్టొచ్చు అండి, జయశంకర్ సార్ మొత్తం పెట్టొచ్చు. అది ఒక ఆడిటోరియంగా పనికొస్తుంది, వచ్చిన వాళ్ళంతా చూసుకుంటారు, అది మాత్రం ఇంకా బాగుంటుందని ఆలోచన సార్. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సార్ చెప్తున్నటువంటి మాటల్లో ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 2 సార్లు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎవరు ఉన్నా సరే ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతకర్తగా, తను ఒక జాతిపితగా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి అట్లాంటి మహానుభావుడికి కూడా మనం ఇచ్చేటువంటి గౌరవం ఏం ఉండాలి? ఎందుకంటే తనకి వెనక ముందు ఎవరు లేరు, తెలంగాణ ప్రజలే తానుగా తన అస్తిత్వమే తెలంగాణ కోసం బతికినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తనకు ఏ ఒక్క వ్యవస్థ తన కుటుంబాన్ని కూడా అన్నింటినీ కోల్పోయి పూర్తి స్థాయిలో ఒంటరిగా మిగిలినటువంటి సందర్భం. తాను చివరికి తన అంతిమయాత్రలు రాష్ట్రం యావత్తు కూడా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో వెనుక ఉంది. కానీ మరి ఆ తర్వాత తన యొక్క అస్తిత్వాన్ని మర్చిపోయారా? మరి జయశంకర్ సార్కు రావాల్సినటువంటి గౌరవం దక్కడం లేదంటే అనేక ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి ఒక యోధుడు, ఒక ప్రొఫెసరు, అలాగే ఇట్లాంటి ఒక ధీరుడు, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడినటువంటి ఎంతో మందికి ఒక ఊపిరిది, ఎందుకంటే ఉద్యమ ఆవశ్యకతను చెప్పినటువంటి నేపథ్యంలో అది భరించలేక ఎంతో మంది చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇదంతా బాధను కూడా జయశంకర్ సారే అనుభవించాడు కాబట్టి మరి అట్లాంటి జయశంకర్ సార్కు ఇక చాలా ప్రభుత్వాల ఇనిషియేషన్ తీసుకుని ఒక అద్భుతమైనటువంటి ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక శాశ్వత ప్రాతిపదికగా ఎప్పటికీ ప్రజలు సందర్శనార్థం కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలు తీసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణమూర్తి సార్ చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ SDLC నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.